తర్వాత ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. పాత పద్ధతి ప్రకారం కార్డు సిస్టమ్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలి. నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. గుమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నారాయణపేట పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హరిచందన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల ప్రకారం పాత విధానం ప్రకారమే కార్డు సిస్టమ్ ద్వారా సబ్ రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. కేవలం వ్యవసాయేతర ఆస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి పొందిన ఇండ్లు మరియు డిటిసిపి అప్రూవల్ ఉన్న వాటిని గతంలో ఎల్ఆర్ఎస్ కట్టి పర్మిషన్ పొందిన ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రాసెస్లో ఉంది సార్ ఫైల్ అది. అయితే మనకు ఫస్ట్ అక్కడ స్పాట్ చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వే అవర్స్ అయిపోయిన తర్వాత మనం పొజిషన్ తీసుకోకపోతే లేదు ఇది వేరే వాళ్ళ కాబట్టి అని మీకు ఇంకా కొద్దిగా అని చెప్పి దూరం చేసి సార్. అందుకు అది ఫెయిల్యూర్ ఆ ప్రింట్అవుట్ పెట్టించి వాళ్ళ దగ్గర పెట్టిస్తాం. అప్లోడ్ కూడా పెట్టిస్తాం. ఏమేమి రిక్వైర్మెంట్స్ పెట్టించారు రైట్ సార్. యాక్చువల్గా మెయిన్ అయితే ఈ మాత్రం కొత్త వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంచెం చిన్న చిన్న వస్తాం ఇలా ఉంటే పర్ఫెక్ట్. ఒక 5 to 600 పెట్టింది. ఇంకా అగ్రికల్చర్ కొద్దిగా కట్ అయింది. అగ్రికల్చర్ కట్ అయినందుకు ఇంకా తక్కువనే అయిపోయింది. యాక్చువల్గా మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అప్రూవల్ ప్లస్ ప్రీవియస్ మనం ఎల్ఆర్ఎస్ కట్టిన వాటికి మాత్రమే పరిగెత్తుంది కనుక ఇప్పుడు ప్రౌడ్ తక్కువ పడుతుంది. ఒకవేళ మాడిఫై అయితే మాత్రం అప్పుడు ప్రౌడ్ లేదు. ఇప్పుడు ఆ జీవో ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉంది. అదే జీవో ప్రీవియస్ జీవోనే ఎగ్జిస్టింగ్లో ఉంది. అందుకొరకు ఇంకా ఎవరు రావట్లేదు సార్. డిస్ట్రిక్ట్ అప్రూవల్స్ లేవు ఎక్కువ. ఇట్లా ఎలా 13 వరకు వాళ్ళు మాటలు చేశారు. 2 మాత్రమే అవుతుంది సార్. మిగతా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో A to Z ఆప్షన్స్ అంటే ఎట్లా ఉందో అట్లే ఉంది. అంతే చేసుకోవచ్చు. ఆల్ ఫెసిలిటీస్ ఇవాళ ఎక్కడ ఏం రాలేదు మేడం. అందరూ కొద్దిగా డౌట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి అడిగిపోతున్నారు ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మాకు ఏవైతే అని చెప్పి అడిగి వెళ్తున్నారు. ఈరోజు నారాయణపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ పాత పద్ధతిలో ఓపెన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఏమైనా క్లౌడ్ వస్తుందా, పబ్లిక్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని చేయడానికి నేను ఆర్టీఓ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అందరికీ క్లారిటీ అయితే ఉంది ఏం చేయాలి అనేది. ఆఫ్టర్నూన్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ముందు కార్డ్ సిస్టమ్లో అలాగే జరుగుతున్నాయి. సో అందరికీ మీరు కూడా తెలియజేయచ్చు. అది జియో రావాలండి దాని క్లారిటీ కోసం. జియో వచ్చాక మీ క్లారిటీ ఏం చేయాలి అనేది అప్రూవ్ లేఅవుట్స్ చేస్తాం. ఇంతవరకు పంచాయతీలో సర్పంచులు పర్మిషన్ తీసుకుంటారు. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. గ్రామ పంచాయతీలో ఉన్న ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ వచ్చాక దాని మీద యాక్షన్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ కానుకలను అల్లంపూర్ న్యూ ప్లాట్స్ క్రీస్తు సంఘం చర్చి నందు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం పాల్గొని నిరుపేద క్రిస్టియన్ సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్ని మతాల వారికి పండుగ కానుకలు ఇస్తున్నారని, అలాగే క్రిస్టియన్ మైనార్టీకి క్రిస్మస్ కానుకగా, ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా, హిందువులకు బతుకమ్మ చీరల పంపిణీ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
మరి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరు ఉన్నది. మరి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అన్ని కులాలని మతాలని గౌరవిస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ కొరకు క్రిస్మస్ గిఫ్ట్. మరి ఈ పరిస్థితుల్లో, కరోనా ఉన్న పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్న ఇబ్బందులు ఉన్నవి. కానీ దళిత క్రైస్తవులు ఎవరైతే బీద పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మనకు గిఫ్ట్ పంపించారు. దీనిని చేతుల ద్వారా ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాటు బట్టి అందరూ బట్టి ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రీ డాక్టర్ విఎం అబ్రహం శాసనసభ్యులు గారికి స్థానిక గాస్పెల్ మినిస్టర్ ఎలీసా సార్ దంపతులు సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గౌరవమంత్రులందరూ నేర్చి నిలిచవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ సందర్భంగా సంతోషంతో నేను ఆశీర్వదించిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గాస్పెల్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ డి ఎలీషా సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా సైన్యంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య శాసనసభ్యులు విఎం అబ్రహం సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా చైర్పర్సన్ గౌరవ ప్రపంచ గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ 133వ జయంతిని మంగళవారం నాడు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ప్రాంగణంలో గల శ్రీనివాస రామానుజన్ విగ్రహానికి డిఈఓ ఉషారాణి, ఏడి అనసూయ పూలమాలలు వేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున జాతీయ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. డిఈఓ ఉషారాణి మాట్లాడుతూ రామానుజన్ 10 సంవత్సరముల వయసులోనే గణితముపై పట్టు సాధించి గొప్ప గణిత మేధావిగా పేరు సంపాదించారన్నారు. అన్నా మన వాళ్ళు ఎవరు లేరా స్టాఫ్? శుభాకాంక్షలు. మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అరే ఫోటో తీ నాకు రాండి కరా దా మామ కరా మామా నువ్వు ఏ మామా రాండి ఇక్కడ చూడు మామ దా ప్రజెంట్ సార్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అధికారులను మరియు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు వర్కులు చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో ఉంచాలన్నారు. జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎప్పుడు పిలిచినా వచ్చి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు 21,772 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, కరోనా సమయంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కేసులు పెరుగుతున్నా కూడా కష్టపడి పనిచేశారని అభినందించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనులు చేయడం జరిగిందని, ప్రతి పెండింగ్ పనులు ప్రారంభం చేయాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మా ఎంపీపీ జెడ్పీస్ మాట్లాడిన కూడా నోట్ చేసుకొని దయచేసి సిఇఓ గారు వాళ్లకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. దయచేసి మీ అధికారులందరూ కూడా దయచేసి వాళ్ళు అడిగిన దానికి నోట్ చేసుకొని ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి మాటను కూడా నోట్ చేసి ఆ వర్క్ను ఫాలోఅప్ చేసి వాళ్ళకు పంపించాలి. ఆ మండలంకి వెళ్ళేటప్పుడు అధికారి సాధ్యమైనంత వరకు ఫోన్ చేసి అవైలబుల్ ఉంటే ఎంపీపీ గారిని జెడ్పీస్ గారిని వాళ్ళు తీసుకొని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్న పనులకు భాగస్వామ్యం చేయాలి. జెడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఒక జెడ్పీ మీటింగే కాకుండా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎనీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒకటే డిపార్ట్మెంట్ అని కాదు, జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎనీ డిపార్ట్మెంట్ ఓన్లీ జిల్లా పరిషత్ మీటింగ్లకి కాకుండా జెడ్పీ చైర్మన్ గారు ఎప్పుడు పిలిచినా అడ్వాన్స్గా ఒక రోజు పిలిస్తే ఆ డిపార్ట్మెంట్ మీద వాళ్ళందరూ వచ్చి జెడ్పీ చైర్మన్ గారు కూర్చొని ఆ ప్రాబ్లమ్ని విని పరిష్కారం చేయాలి. తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కోసారి ఒకరోజు హెల్త్ డిపార్ట్మెంటు, ఒకరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇంకో రోజు పంచాయతీ రాజ్ అట్లా అవైలబుల్ ఉన్నప్పుడు నెలలో మీటింగ్ అయ్యే లోపల జనరల్ బాడీ మీటింగ్ అయ్యే లోపల ఏదో ఒకరోజు కూడా మళ్ళీ వాళ్ళని పిలుచుకొని పనులు పెండింగ్ పనులను పరిష్కారం అయ్యేటట్లు కూడా ఖచ్చితంగా కూడా చేసుకోవాలి. ఈ సంవత్సరము మన జిల్లాలో ఎక్స్పెండిచర్ అయింది, శాంక్షన్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, ఖర్చు పెట్టింది డబ్బులు నిధులు ఖర్చు పెట్టింది ఈ 5 ఇయర్స్లలో 21,772 కోట్లు. అగ్రికల్చర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్, ఫిషరీస్, మళ్ళీ పర్మనెంట్ వర్కులు వేరు, ప్రాజెక్ట్ వర్కులు వేరు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ లాంటివి కానీ ఇంకా రకరకాల మిషన్ కాకపోతే వేరే వర్క్స్ అన్ని వేరు. ఇవి మామూలు డిపార్ట్మెంట్లో ఆన్గోయింగ్లో చేసినటువంటి వర్క్స్ 21,772 కోట్ల ఎక్స్పెండిచరు మన చిన్న జిల్లా ఈ 2.5-3 కాన్స్టిట్యూషన్ 2.5 జడ్చర్ల ఒక మండలం పోయింది, దేవరకర్లలో 2 మండలాలు పోయినాయి చెప్తున్నా ఉదాహరణకు. కనుక ఇంకా చాలా మనం చేసేది ఉంది. కరోనా విషయంలో కూడా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా రేయింబాలు కష్టపడి ఒక లెవెల్ తీసుకొచ్చారు. వారితో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్ గారు, మేము కలెక్టర్ గారు, జేపీ వైస్ చైర్మన్ గారు, అన్ని చైర్మన్లు, గ్రంథాల చైర్మన్ గారు కావచ్చు, మిగతా డీసీపీ, డీసీఎంఎస్ అందరూ కూడా కష్టపడి జిల్లాలో అగ్రభాగాన్ని నిలిచి మరణాలు అతి తక్కువ అయ్యేటట్లు సాధ్యమైనంత వరకు చేసుకొని ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్ మనం పెట్టుకొని ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈరోజు మనం చేస్తున్న హాస్పిటల్ ట్రీట్మెంటు హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా ఉందని హైదరాబాద్లో అడ్మిట్ అయిన మళ్ళీ రివర్స్ వచ్చి మార్మల్ హాస్పిటల్లో వందే స్థాయికి మనం ఎదిగినాం. ఒక ఆక్సిజన్ మంచి ప్లాంట్ పెట్టుకున్నాం. ఆక్సిజన్ ప్లాంట్తో పాటుగా అన్ని సౌకర్యాలు పెట్టుకోవడం జరిగింది. మరి అగ్రికల్చర్ విషయంలో కూడా రైతు బంధు, రైతు బీమా అనేది సమర్థవంతంగా అమలు అవుతూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా అప్రమత్తమై ధాన్యం కొనుగోలు విషయం కూడా చాలా వరకు రెడ్యూస్ చేసి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడం జరిగింది. మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కరోనా ఉన్న కూడా ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసి మరి డిఓ గారు ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు ఇచ్చేయడం కానీ, తర్వాత ఇంకా
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల విషయంలో కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ వెంకట్రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి తర్వాత మజిల్ సిస్టమ్ అనేది యాక్టివ్గా పనిచేయాలి. ఇక మస్తున్నాయి ఇంకా ఫెసిలిటీ మన ఆధారం మిషన్ బయట నీళ్ళు తాగండి, ఆరో వాటర్ తాగితే ఆరోగ్యం కానీ హానికరమైతే ఇవన్నీ పోతున్నాయి అని చెప్పి మీరు ఇవ్వండి ఒకటి. మేడం 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 కింద పడుతుంది. ఏం చేస్తున్నారు బాబు మీరు? తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను సమానంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రెమో వర్షిప్ సెంటర్ చర్చ్ ను ప్రారంభించి క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పండుగలను ఘనంగా సంతోషంగా జరుపుకోవాలని, పేదవారికి అన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, వార్డు కౌన్సిలర్ రామంజనేయులు, పాస్టర్ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. వారు ఈ రోజు చాలా హెక్టిక్ షెడ్యూల్స్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు రెవరెండ్ సుందర్పాల్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. సంపూర్ణ యేసు ప్రభు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. మంచి రోజు కొరకు మీకు భక్తుల మంచి చర్చ్ కొరకు, విధి కొరకు, సేవ కొరకు మీకు వందనాలు. మినిస్టర్ గారి కొరకు, నాయకులు అందరూ వందనాలు. ఉన్నందుకు సరే కనిపిస్తాం, లేకపోతే ఇలా ఫస్ట్ మనం చెట్లు పెట్టినాం మహబూబ్నగర్ అయితే ఈ ఫోటో ఇంత ఫోటో ఏ తీసినా ఇప్పుడు ఇట్లా తీస్తే నరసింహ గారు, జిల్లా వైస్ చైర్మన్ డిసిబి బ్యాంక్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ భవనం దాదాపు 1 year అయింది, శాంక్షన్ చేసి 1 year పైన అయిపోయింది. మీరు ఇటు ప్లేసు అటు ప్లేసు అటు ప్లేస్ ఇటు ప్లేస్ అని చెప్పి దాన్ని లేట్ చేసింది. అయినా చివరిగా ఒక మంచి గుట్టల మధ్యలో చెరువు ముందర ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ దొరికింది. నేను తొందరగా కంప్లీట్ చేసుకోండి, తొందరగా ఈగలు
తొందరగా కంప్లీట్ చేసుకో. ఒకవేళ చేయాలంటే ఇట్లా ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోండి, ఈజీ అయిపోతుంది. తక్కువ ఈ ఇళ్ళతో పాటు ఒక 3-4 నెలల్లో స్లాబ్ అయ్యేటట్టు చేయండి. అర్థమైందా? ఈ క్రైస్తవ భవనంలో మీటింగ్ పెట్టుకోవడం కానీ, క్రైస్తవ భవనంలో ఏదైనా యూత్ ప్రోగ్రామ్ చేసుకోవడం కానీ, ట్రైనింగ్ సెంటర్ చేసుకోవడం కానీ అట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో చర్చ్ అంటే చర్చి కాదు, క్రైస్తవ భవనం. క్రైస్తవ భవనంలో అందరూ యూత్ మీటింగ్ కానీ, మహిళల మీటింగ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పక్కన కాలనీ కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లేం లేదు. ఆ సమాజం ఎంతవరకు దగ్గర తీసి ప్రేమించి సాయం చేసేటువంటి సమాజం కనుక దాని మీద ఎవరు కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా అన్ని వర్గాలు చేస్తాం, దర్గాలు చేస్తున్నాం, చర్చలకు చేసినాం, గుడులు గోపురాలు చేస్తాం. ఖచ్చితంగా అక్కడ ఏదో గుడి ఉంది, పాత గుడి ఉంది, చేయాలని చెప్పని మా వెంకటయ్య గారు, నరసింహ గారు అడిగింది. ఖచ్చితంగా అది కూడా డెవలప్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ సర్వమతాలకు లేని మాట్లాడారు, అందరూ హ్యాపీగా బతికేటట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ వాట్సాప్ వస్తుంది, అన్ని పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. దయచేసి మాకు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది అక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. పాత పద్ధతి ప్రకారం కార్డు సిస్టమ్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలి. నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. గుమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను అధికారులు సత్వరమై పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.